కాలింగ్ బెల్ సౌండ్కి డోర్ తీసిన చైతన్య ఎదురుగా ఉన్న కార్తీక్ని చూసి, హాయ్రా కార్తీ, ఎప్పుడొచ్చావు? యుఎస్ నుంచి వస్తున్నట్లు చెప్పనే లేదు. అనుకోకుండా అర్జెంట్ పని ఉండి రావాల్సి వచ్చిందన్నయ్య. సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదు. అమ్మ నాన్న బాగున్నారా? ఎక్కడున్నారు? కాల్ చేసినా కలవట్లేదు అని ఇల్లంతా చూస్తాడు. అమ్మ నాన్న ఇంట్లో లేరురా, తీర్థయాత్రలకని శాలిని వాళ్ళ అమ్మ వాళ్ళతో వెళ్ళారు. అక్కడ సిగ్నల్ లేదంట, అందుకే మేము కాల్ చేసినా కలవట్లేదు అని అంటుండగా శాలిని కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. బాగున్నావా వదినా అని కాఫీ తీసుకొని, ఇదిగో వదినా, వసు మీకు ఈ గిఫ్ట్స్ పంపించింది అని గిఫ్ట్స్ చేతికి ఇచ్చి కాఫీ తాగుతూ కార్తీక్ చైతన్యలు కొంచెంసేపు మాట్లాడుకున్న తర్వాత, అన్నం తిందాం రారా అని చేతు అడిగితే, ఇప్పుడే బయట ఫ్రెండ్ కలిస్తే తినేసి వచ్చానన్నయ్య, మీరు తినండి, నాకు కొంచెం పనుంది, చూసుకొని వస్తాను అని చెప్పి అక్కడి నుండి బయలుదేరుతాడు. హాయ్ మావయ్య, ఎలా ఉన్నారు? అత్తమ్మ దీపక్ బాగున్నారా అని అంటూ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని, వసు అయితే ప్రతిరోజు మిమ్మల్ని గుర్తు చేసుకుంటూనే ఉంటుంది. తనని తీసుకొద్దాం అనుకున్నాను కానీ అర్జెంట్ పని ఉండడం వల్ల కొంచెం ముందుగా వచ్చాను. తనకు కుదరలేదు మావయ్య. ఆ మాటలకు సుబ్బారావు గారు కోపంగా, ఓ, దానికి అమ్మా నాన్నలను గుర్తు చేసుకునే టైం కూడా ఉందా అని అంటాడు. కార్తీక్, అదేంటి మావయ్య అలా అంటారు? వసు మీకోసం గిఫ్ట్స్ కొని పంపించింది అని గిఫ్ట్స్ ఇవ్వబోతుంటే చైర్లో నుంచి లేచి దూరంగా జరిగి, ఆ పాపిష్టి గిఫ్ట్స్ మాకు ఏమీ వద్దు. మిమ్మల్ని చూస్తుంటూనే నాకు చాలా అసహ్యంగా ఉంది. నాకు కొడుకు ఉన్నాడు, కానీ దేవుడు నీలాంటి కొడుకును నాకు ఇవ్వనందుకు ఆయనకు చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు వాడిని మీలాగా బాగా చదువుకొని ఉద్యోగం చేయాలని, మిమ్మల్ని చూసి నేర్చుకోమని తిట్టేవాడిని. కానీ ఇప్పుడు వాడు మీలా కానందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని సుబ్బారావు గారు అనగానే, ఎందుకు మావయ్య అలా అంటున్నారు? ఇప్పుడు ఏమైంది? ఏమైందా? కన్న తల్లిదండ్రుల ఆస్తంతా అమ్ముకొని వాళ్లకు అలాంటి దౌర్భాగ్య పరిస్థితి పట్టించిన మీకు పుట్టగతులు ఉండవు. అయినా నేను నీతో ఒక్క మాట కూడా మాట్లాడాలి అనుకోవడం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో అని సుబ్బారావు గారు లోపలికి వెళ్ళిపోయారు. కార్తీక్కి ఏమీ అర్థం కాలేదు. ఎప్పుడు తనను చిన్న మాట కూడా అనకుండా ప్రేమగా చూసుకునే మావయ్య నాలాంటి కొడుకు తనకు ఉంటే బాగుండు అని ఎన్నోసార్లు అన్నాడు. వసుని పెళ్లి చేసుకోమని తానే మా ఇంటికి వచ్చి మరీ అడిగాడు. నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఎంతో మర్యాదగా చూసుకునేవాడు. అలాంటిది ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మన్నాడు. అమ్మా నాన్నలకు దౌర్భాగ్య పరిస్థితి పట్టించాము అన్నాడు. అమ్మ నాన్న తీర్థయాత్రలకు వెళ్ళారు కదా, ఈ వయసులో పెద్దవారు తీర్థయాత్రలకు వెళ్ళాలి అనుకుంటారు. అది దౌర్భాగ్య పరిస్థితి ఎలా అవుతుంది అని ఆలోచిస్తూ చెప్పులు కూడా వేసుకోకుండా కారు అక్కడే వదిలేసి నడుచుకుంటూ బస్టాండ్కి వచ్చి ఒక బెంచీ మీద కూర్చుంటాడు. ఇంతలో కార్తీక్ చూపు ఒక ముసలి బిచ్చగాడిపై పడింది. అతను తడబడుతూ అందరినీ వేడుకుంటున్నాడు, ఆహారం అడుగుతున్నాడు. అంతలోనే అక్కడికి ఒక వ్యాన్ వచ్చి ఆగింది. బహుశా అది పేదవాళ్ళకి భోజనం పెట్టడానికి ప్రతిరోజు వచ్చే వ్యాన్ అనుకుంటా. అందుకే ఆ వ్యాన్ రాగానే బెల్లం మీదికి ఈగలు ముసురుకున్నట్టు బిచ్చగాళ్ళంతా దాని చుట్టూ గుమిగూడారు. కార్తీక్ అక్కడే కూర్చొని చూస్తూ ఉన్నాడు. ఆ గుంపులో తోసుకొని ముందుకు వెళ్ళి తనకు ఆహారం పొట్ల ఏమన్నా దొరుకుతుందేమో అని ఆ వృద్ధుడు చాలా ప్రయత్నించాడు. కానీ ఆయన చాలా బలహీనంగా ఉండటం వల్ల గుంపులోని వాళ్ళందరూ అతన్ని వెనక్కి నెట్టేయడం వల్ల ఆయన ఆహార పొట్లం కూడా దొరకలేదు. ఆ వ్యక్తి ఆకలితో చాలా నీరసంగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు. కొంతసేపటికి ఒక వ్యక్తి కారులోంచి బయటకు వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ఆ వృద్ధుడికి ఒక్క ప్యాకెట్ కూడా లభించలేదు. ఆయన ఏడుస్తూ, దయచేసి నాకు కూడా ఒక ప్యాకెట్ ఇవ్వండి, నన్ను కూడా ఒక ప్యాకెట్ తీసుకొనివ్వండి, నన్ను ముందుకు వెళ్ళనివ్వండి అంటూ ఆ గుంపులో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. అయినా సరే ఎవ్వరూ అతనికి సహకరించడం లేదు. నా భార్య చాలా ఆకలితో ఉంది, ఆవిడ కోసమైనా ఒక పొట్లం తీసుకొనివ్వండి అంటూ ముందుకు వెళ్ళబోతూ ఆ వృద్ధుడు కింద పడిపోయాడు. ఆ గుంపులో అతను లేవలేకపోయాడు. చాలామంది
అతనిని తొక్కుకుంటూ కూడా వెళ్ళిపోయారు. ఫుడ్ ప్యాకెట్స్ అయిపోవడంతో అతను అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఆయన నేల మీద కూర్చొని ఏడుస్తూ, ఎవరైనా దయచేసి నాకు ఆహారం ఇవ్వండి, లేదంటే నా భార్య ఆకలితో చచ్చిపోతుంది, మీ భోజనం చేసి 3 రోజులు అవుతుంది అంటూ ఏడుస్తున్నాడు. ఆ వృద్ధుడిని చూసిన కార్తీక్కి జాలి కలిగింది. వెంటనే ఆ వృద్ధుడి దగ్గరకు వెళ్ళి, ఏడవకండి, నేను మీకు ఆహారం పెట్టిస్తాను, నాతో రండి అని. అంతలోనే అతనిని జాగ్రత్తగా చూడగానే కార్తీక్ కాళ్ళ కింద భూమి కంపించినట్లు అయింది. చిరిగిన బట్టలు, గడ్డం, జుట్టు బక్కగా గుర్తుపట్టలేకుండా ఉన్న అతను మరెవరో కాదు, కార్తీక్ తండ్రి రాజారాం గారు. కార్తీక్ తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. ఆ పరిస్థితుల్లో తన తండ్రిని చూసి ఏడుస్తూ కౌగిలించుకొని, నానా, ఏమైంది, ఎందుకు మీరు ఇక్కడున్నారు? మీరు తీర్థయాత్రలకు వెళ్ళారు అని అన్నయ్య చెప్పాడు, కానీ మీరు ఇక్కడున్నారేంటి? అమ్మేది, అమ్మ ఎలా ఉంది? నేను ముందు అమ్మను చూడాలి అని చాలా ఏడ్చాడు. రాజారాం గారు కార్తీక్ని దూరంగా తోస్తూ, ఇప్పుడు మేము ఎలా ఉన్నామో చూడ్డానికి వచ్చావు, మేము చచ్చిపోయామో బ్రతికున్నామో చూడ్డానికి వచ్చావా అన్నారు. అదేంటి నాన్న అలా అంటున్నారు? మీరు చాలా సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను, కానీ మీరు ఇక్కడున్నారేంటి? మీకు అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అడుగుతాడు. రాజారాం గారు, మేము ఇక్కడికి వచ్చి 4 నెలలైంది, ఇప్పుడు నువ్వు మా గురించి తెలుసుకుంటున్నావా? రోజు మీ అన్నయ్యకు ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉంటావు కదా, ఈ విషయం నీకు ఇంతవరకు తెలియదా అంటూ రాజారాం గారు కోపంగా అన్నారు. నానా, నేను మీ గురించి అడిగినప్పుడు మీరు వదిన వాళ్ళ అమ్మ వాళ్ళతో తీర్థయాత్రలకు వెళ్ళారని, అక్కడ సిగ్నల్ లేదని, అందుకే ఫోన్లు కలుస్తలేవని, త్వరలోనే వస్తారని చెప్పారు. నేను అదే నిజమనుకొని నమ్మాను, కానీ మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటారని నేను అనుకోలేదు అని అంటాడు. అవునా, మీ అన్నయ్య నువ్వు కలిసే కదా ఊర్లో ఉన్న ఇల్లు పొలం అంతా అమ్ముకున్నారు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఏం చేయడానికి వచ్చావు, మాతో ఇంకా ఏం అవసరం మిగిలింది మీకు అంటూ మాట్లాడారు. అప్పుడు కార్తీక్ రాజారాం గారి కాళ్ళు పట్టుకొని, నానా, మీరు నన్ను నమ్మాలంటే ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. నిజంగా మీరు ఈ పరిస్థితికి రావడానికి నేను కారణం కాదు. అసలు ఏం జరిగింది అనే విషయం మీరు చెప్తేనే కదా నాకు తెలుస్తుంది. నేను మీ బాధ్యతను అన్నయ్యకు వాళ్లకు అప్పజెప్పి అమెరికా వెళ్ళాను, కానీ మీరు ఈ పరిస్థితుల్లో ఉంటారని నేను ఎలా అనుకుంటాను? ముందు నేను అమ్మను చూడాలి, అమ్మ ఎక్కడుంది, దయచేసి చూపించండి నాన్న అంటూ ఏడుస్తూ అడిగాడు కార్తీక్. కార్తీక్ని తీసుకొని సుభద్ర గారు ఉన్న చోటికి చేరుకున్నారు. అక్కడ సుభద్ర చిరిగిన చీర కట్టుకొని చిరిగిపోయిన ఒక బెడ్షీట్ కింద పరుచుకొని కూర్చున్నారు. ఆవిడ ఆకలితో భర్త తన కోసం ఏదైనా ఆహారం తెస్తాడో ఏమో అని ఎదురు చూస్తున్నారు. తల్లిని అలాంటి పరిస్థితుల్లో చూసిన కార్తీక్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆయన కాళ్ళు చేతులు వణుకడం మొదలైంది. వణుకుతున్న స్వరంతో అమ్మ అన్నాడు. కార్తీక్ని చూడగానే సుభద్ర గారు కోపంగా, మా పరిస్థితిని చూసి నవ్వుకోవడానికి వచ్చావా, వెళ్ళిపో ఇక్కడి నుంచి అన్నారు. అమ్మ, నన్ను క్షమించండి, నేను మీ బాధ్యత అన్నయ్య వాళ్ళకి అప్పజెప్పి వెళ్ళాను, కానీ వాళ్ళు ఇలా చేస్తారని నేను కలలో కూడా అనుకోలేదు. వాళ్ళు మిమ్మల్ని పెట్టిన కష్టానికి రెట్టింపు వాళ్లకు కలిగేలా చేస్తాను. ఎలాంటి గుణపాఠం చెప్తానంటే, ఇక ఏ కొడుకు అయినా అమ్మా నాన్నని బాధ పెట్టాలంటే ఆలోచించేలా నేను చేస్తాను అంటూ తల్లిని తండ్రిని కౌగిలించుకొని ఎక్కి ఎక్కి ఏడుస్తూ తన తల్లిదండ్రులను అక్కడ నుంచి కొత్తగా కొన్న 3 బెడ్రూమ్ రూమ్ ప్లాట్కి వాళ్ళిద్దరినీ తీసుకెళ్తాడు. అమ్మ, ఇప్పుడు మనం ఉంటున్న ఆ ప్లాట్ చాలా చిన్నది, రేపు అన్నయ్య వాళ్ళ పిల్లలు పెద్ద అవుతున్నారు, కాబట్టి ఇబ్బంది అవ్వకూడదు అని ఈ 3 బెడ్రూమ్ ప్లాట్ కొన్నాను. డబ్బు తక్కువైందని అందుకోసమే ఊర్లో ఉన్న ఇంటిని పొలాన్ని అమ్మేస్తానంటే ఒప్పుకున్నాను. ఈ ఫ్లాట్ని మీ ఇద్దరి పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేయించాను. ఇది పూర్తిగా మీది. నేను అమెరికా నుంచి తిరిగి వచ్చాక మీకు దీన్ని మీ 50వ పెళ్లి రోజు కానుకగా ఇవ్వాలి అనుకున్నాను. మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలని ఈ విషయం ఎవ్వరికీ చెప్పలేదు, కానీ మీరు ఇలాంటి పరిస్థితిలో ఉంటారని నేను అనుకోలేదు అని కార్తీక్ అనగానే రాజారాం గారు
ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపోతూ, బాబు ఏంటిది, మా కోసమే నా అన్నారు. అవును నాన్నగారు, మీకోసమే అని ఇంటి పేపర్లు రాజారాం గారి చేతిలో పెడతాడు. ఆ పేపర్లు చూసి ఆశ్చర్యపోతూ రాజారాం గారు, సుభద్ర గారు కార్తీక్ని కౌగిలించుకొని, బాబు మమ్మల్ని క్షమించు, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాం అంటూ కన్నీళ్లు పెట్టుకుంటారు. అమ్మ, అన్నయ్య వాళ్ళు మీ విషయంలో ఏం చేశాడు, ఏ విషయం దాచకుండా మీరు నాకు చెప్పండి, అప్పుడే నేను వాళ్లకు సరైన శిక్షను విధించగలుగుతాను అన్నాడు కార్తీక్. సుభద్ర గారు కొడుకుతో, నువ్వు అమెరికా వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల వరకు బాగానే ఉన్నారు. కోడలి ప్రవర్తన చాలా బాగుంది. మమ్మల్ని మేము అదృష్టవంతులుగా భావించాం. కానీ నువ్వు 1 సంవత్సరం వరకు తిరిగి రావనే విషయం తెలుసుకున్న శారద పూర్తిగా మారిపోయింది. ఒకరోజు శారద తల్లి మన ఇంటికి వచ్చింది ఒక పెద్ద బ్యాగుతో. శారద మాతో, మీరిద్దరూ మీ గదిని ఖాళీ చేసి స్టోర్ రూమ్లోకి వెళ్ళండి. ఈ రోజు నుంచి మీరు స్టోర్ రూమ్లోనే చాప మీద పడుకోండి అని అన్నది. రాజారాం గారు, అమ్మ శారద, మీ అమ్మ ఒక 4 రోజులు ఉండి వెళ్ళిపోతుంది. అందుకోసం మేము స్టోర్ రూమ్కి మారాల్సిన అవసరం ఏముంది? ఈ 4 రోజులు మీ అమ్మ, అత్తయ్య బెడ్రూమ్లో పడుకుంటారు, నేను హాల్లో సోఫా మీద పడుకుంటాను అన్నారు. దానికి శారద, మా అమ్మ 4 రోజులే ఉండడానికి వచ్చిందని నేను మీతో చెప్పానా? మా అమ్మ శాశ్వతంగా ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు మీరు మాట్లాడకుండా స్టోర్ రూమ్కి వెళ్ళండి అంది. ఏం మాట్లాడుతున్నావు శారద, నేను నేలపై ఎలా పడుకుంటాను అంది సుభద్ర. ఎందుకంటే సుభద్ర గారికి వెన్నుపూస ఆపరేషన్ అయి 5 నెలలు అవుతుంది. అత్తయ్య, మీ మాటలాపి నేను చెప్పినట్టు వినకపోతే మిమ్మల్ని ఈరోజే ఇంటి నుంచి గెంటేస్తాను. తర్వాత హాయిగా రోడ్డు మీద ఏ చెట్టు కిందో పడుకుందురు గాని అంది. శారద, ఈ విషయాలన్నీ మా చైతన్యకు తెలుసా? నేను ఇప్పుడే వాడితో చెప్తాను అని రాజారాం గారు అనడంతో, ఇవన్నీ ఆయనకు తెలిసే జరుగుతున్నాయి. మీరు అనవసరంగా గొడవ చేయకుండా మీరు నేను చెప్పినట్టు చేయండి అంది. అయితే నేను కార్తీక్కి ఫోన్ చేసి చెప్తాను అని కార్తీక్కి ఫోన్ చేయబోతుండగా ఫోన్ లాక్కొని, కార్తీక్కి కూడా ఈ విషయం ముందే తెలుసు, అందుకే తను మిమ్మల్ని వదిలించుకొని వెళ్ళిపోయాడు. మీరు అనవసరంగా ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకండి, ఆఫీస్లో తను చాలా బిజీగా ఉంటాడు అని అంది. అని సుభద్ర కార్తీక్తో జరిగిన విషయం చెప్తుంటే, కార్తీక్, ఆ రోజు మీరు నాకు ఫోన్ చేస్తే మిమ్మల్ని స్టోర్ రూమ్లో ఉండనిచ్చేవాడిని కాదు, మీరు నాకు ఒక మాట చెప్పాల్సిందమ్మా అన్నాడు కార్తీక్. ఎలా చెప్పమంటావు బాబు, మీరు డబ్బు మాయలో పడి మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని అనుకున్నాం. అందుకే మేము నీకు ఏ విషయం చెప్పకుండా ఆ ఇంట్లో పని మనుషుల్లా బతకం. కోడలు తన తల్లి దర్జాగా కూర్చొని మా ఇద్దరితో ఇంటి పనులన్నీ చేపించేవారు. మేమిద్దరం రోడ్డున పడకుండా ఇంత నీడ, రోజు మాకు కడుపు నిండా తిండి దొరకాలంటే ఈ ఇంట్లో కోడలు చెప్పినట్టు వినక తప్పదు అని మాకు అర్థమైంది. ఒకరోజు కోడలు మా దగ్గరకు వచ్చి, మామయ్య, ఈరోజు నా ఫ్రెండ్స్ ఇంటికి వస్తున్నారు, వాళ్ళ కోసం మంచి ఫుడ్ ఐటమ్స్ తయారు చేయాలి. అత్తయ్య, మామయ్య గారు మీకు హెల్ప్ చేస్తారు, మీరు త్వరగా తయారు చేయండి అని చెప్పింది. ఆ మాటలకు రాజారాం గారు, ఏం మాట్లాడుతున్నావు శారద, మీ అత్తయ్య గారికి ఆరోగ్యం అస్సలు బాగలేదు, నువ్వు ఆవిడకి అంత పని చేయమని చెప్తున్నావు. మీరు ఆవిడకు విశ్రాంతినిచ్చి జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి ఇంకా ఎక్కువ పనులు చెప్తున్నారు అనగానే శారద రాజారాం వైపు కోపంగా చూస్తూ, మీరు అత్తయ్య గురించి అంత జాలి పడుతుంటే స్వయంగా మీరే వంట చేయండి, వంట మాత్రం చేయాల్సిందే అని చెప్పింది సుభద్ర. సుభద్ర గారు మౌనంగా కోడలు చెప్పిన వంటలన్నీ చేయడం మొదలుపెట్టారు. బాబు కార్తీక్, మధ్య మధ్యలో కోడలు మాకు ఫోన్ ఇచ్చినప్పుడు కూడా నువ్వు మమ్మల్ని మందలించేవాడివి, అందుకే నీకు మేము చెప్పలేకపోయాం అని కన్నీళ్లు పెట్టుకున్నారు సుభద్ర గారు. అమ్మ, వదిన మీకు ఫోన్ ఇచ్చే ముందు నాతో ఏం చెప్పేదో మీకు తెలుసా? మీ అమ్మ నాన్నకి వాకింగ్ చేయమని డాక్టర్ గారు చెప్పారు. అయినా సరే వాళ్ళు నా మాట వినడం లేదు. వాళ్ళ ఆరోగ్యం గురించి
నేను ఎంత శ్రద్ధ తీసుకుంటున్నా వాళ్ళు నేను చెప్పిన మాట వినడం లేదు. నువ్వైనా వాళ్ళకి సర్ది చెప్పు కార్తీక్ అని చెప్పేది. అందుకే నేను మిమ్మల్ని మందలించేవాడిని, వదిన చెప్పినట్టు వినమని చెప్పేవాడిని. నాకు మీకు మధ్యలో మిస్కమ్యూనికేషన్ సృష్టించింది వదిన అని చెప్పాడు కార్తీక్. శారద గారు కార్తీక్తో ఇలా చెప్పడం మొదలుపెట్టారు. ఆ రోజు కోడలు ఫ్రెండ్స్ 15 మంది నాతో వంట చేయించింది. మీ నాన్నగారు బజారుకు వెళ్ళి సరుకులు తెచ్చి ఇచ్చారు. వంట పని అంతా నేనే పూర్తి చేశాను. వంటంతా పూర్తయ్యాక చాలా ఆకలితో ఉన్న మమ్మల్ని ఇద్దరిని కోడలు అందరికీ వడ్డించమని చెప్పింది. అప్పటి వరకు వంటలు చేసి చాలా అలసిపోయాను. అందుకే నేను సరిగ్గా వడ్డించలేకపోయాను. నా చేతులు వణికి నా చేతిలోని గరిట జారిపోయి గిన్నెలోని పెరుగు శారద స్నేహితురాలు పైన పడింది. శారద వెంటనే కోపంగా నన్ను లాగిపెట్టి కొట్టింది. వెంటనే రాజారాం గారు శారద తన భార్యను కొట్టడం చూసి తట్టుకోలేకపోయాడు. శారద మీద గట్టిగా అరిచాడు. ఏం చేస్తున్నావు శారద? మీ అత్తయ్యగారి మీద చెయ్యి ఎత్తడానికి నీకు ఎంత ధైర్యం అన్నారు. అప్పుడు వెంటనే శారద, నా మీద మీరు ఎదురు తిరుగుతున్నారా? మీకు నేను ఈరోజు ఎలాంటి గతి పట్టిస్తానో మీరు ఊహించలేరు. వెంటనే మీరు నా ఇంట్లోంచి బయటకు నడవండి. ముష్టెత్తుకుంటూ బతికితే గాని మీకు బుద్ధి రాదు అంటూ మమ్మల్ని ఇంట్లోంచి బయటకు గెంటేసింది. మీ అన్నయ్య చూస్తూ ఉండిపోయాడు. డబ్బు మాయలో పడి నువ్వు కూడా వాళ్ళనే సపోర్ట్ చేస్తావు అని, ఈ విషయం అంతా నీకు చెప్పిన ప్రయోజనం ఉండదు అని నేను నీకు ఫోన్ చేసి చెప్పలేదు. అలా దీనంగా ఆ రోజు ఇంటి నుంచి బయటకు వచ్చేసాం. ఏం చేయాలో ఎటు వెళ్ళాలో తెలియని మమ్మల్ని సుబ్బారావు మావయ్య తన ఇంటికి తీసుకెళ్ళాడు. కొన్ని రోజులు మేము వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. మా కారణంగా సుబ్బారావు గారి కొడుకుకు వచ్చే జీతం సరిపోక వాళ్ళు ఇబ్బంది పడడం ఇష్టం లేక, ఈ రోజుల్లో తల్లిదండ్రులను చూసుకోవడమే భారంగా ఉంటుంది బిడ్డలకి. మాలాంటి అదనపు భారం వాళ్ళ మీద పడేసరికి వాళ్ళు తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయం గమనించిన మేము బయటకు వచ్చేసాం. ఇదిగో ఇలా రోడ్డు మీద అంటూ కన్నీళ్లతో ఇంకా మాట్లాడలేకపోయారు సుభద్ర గారు. అమ్మా, మీరు ఏడవకండి. ఇక నుంచి మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. మిమ్మల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన అన్నయ్య వదిన ఎలా బుద్ధి చెప్తానో చూడండి అంటూ తన అన్నయ్య ఇంటికి వెళ్తాడు. గుమ్మం దగ్గర ఉండగానే లోపల శారద వాళ్ళ అమ్మ, నేను కార్తీక్ని ముందుగానే పైనుంచి చూశాను కాబట్టి మంచిదైంది, లేదంటే అప్పటికప్పుడు ఏం చెప్పాలో తెలియక దొరికిపోయే వాళ్ళం. ఒకవేళ కార్తీక్ మళ్ళీ వచ్చేసరికి అమ్మ నాన్న ఇంట్లో లేకపోతే ఎలా అని అడుగుతాడు చైతన్య. దానికి శారద, కార్తీక్ మళ్ళీ తిరిగి వచ్చేసరికి చాలా నెలలు పడుతుంది. ఈలోపు తిండి తిప్పలు లేక రోడ్డు మీద తిరుగుతూ వాళ్ళే చస్తారు. తీర్థయాత్రలలో తప్పిపోయారని వాళ్లను వెతికిస్తున్నానని నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని చెప్పలేదు అని చెప్పొచ్చులే అంది. ఈ మాటలు కార్తీక్ చెవిన పడ్డాయి. ఎలాగైనా వీళ్లకు గుణపాఠం చెప్పాలని ఏమీ తెలియనట్టు కాలింగ్ బెల్ సౌండ్ చేయగానే శారద వాళ్ళ అమ్మ ఇంట్లోకి వెళ్తుంది కనిపించకుండా. చైతన్య డోర్ ఓపెన్ చేస్తాడు. లోపలికి వెళ్ళిన కార్తీక్, అన్నయ్య వదిన, మా సార్ కొత్త కంపెనీ పెడుతున్నాడు. అందులో కొత్తగా స్టాఫ్ని తీసుకుంటున్నాడు. మీరు ఆ కంపెనీలో జాయిన్ అవ్వడానికి నేను హెల్ప్ చేస్తాను. మీరు అమెరికా వస్తానంటే మీకు ఆ కంపెనీలో జాబ్ రావడానికి నేను హెల్ప్ చేస్తాను. అక్కడైతే జీతం ఎక్కువగా ఉంటుంది. బాగా డబ్బు సంపాదించిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి సెటిల్ అవ్వచ్చు అని కార్తీక్ చెప్పడంతో శారద చైతన్యలు అమెరికా వెళ్ళాలన్న ఆశతో వస్తామని చెప్తారు. అమ్మ వాళ్ళు తీర్థయాత్రల నుంచి వచ్చాక అమ్మకి హెల్త్ బాగోలేదు కాబట్టి అమ్మ నాన్నని కొన్ని రోజులు ఇక్కడే ఉండని, కొత్త కాబట్టి మీకు పిల్లల్ని చూసుకోవడం జాబ్కి వెళ్ళడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వదిన వాళ్ళమ్మని మీతో తీసుకొని రండి, మీకు అలవాటయ్యాక తనని పంపించవచ్చు అని కార్తీక్ చెప్పడంతో శారద చైతన్యలు సంతోషంగా ఓకే చెప్తారు. తెల్లారే శారద వాళ్ళమ్మని ఉన్నఫలంగా రమ్మన్నామని ఈరోజు సాయంత్రం కల్లా వస్తుందని చెప్తారు. 15 రోజుల్లోనే వాళ్ళకి
పాస్పోర్ట్స్, వీసా కోసమని పేపర్ల మీద సంతకం పెట్టించుకొని ఆస్తి మొత్తం రాజారాం పేరు మీద రిజిస్ట్రేషన్ చేపిస్తాడు. అన్నీ రెడీ చేస్తాడు కార్తీక్. అమెరికా బయలుదేరాల్సిన రోజు రానే వచ్చింది. ఎయిర్పోర్ట్లో చెకింగ్ అన్నీ పూర్తయిన తర్వాత వాళ్ళని ఫ్లైట్లో కూర్చోబెట్టి పిల్లలకి చాక్లెట్ కొనిచ్చుకొని వస్తాను అని చెప్పి పిల్లలను తీసుకొని ఫ్లైట్ దిగి వచ్చేస్తాడు కార్తీక్. ఫ్లైట్ టేకఫ్ అవుతుంది అన్న అనౌన్స్మెంట్ వచ్చింది. అయినా కార్తీక్ పిల్లలు రాకపోవడంతో భయపడి కార్తీక్కి ఫోన్ చేద్దామని బ్యాగులో ఫోన్స్ తీద్దామని చేయి పెట్టిన చైతన్యకి ఒక లెటర్ దొరుకుతుంది. ప్రియమైన అన్నయ్య, ఇన్ని రోజులు అమ్మ నాన్నను ప్రేమగా చూసుకుంటున్నట్టు నమ్మిస్తూ నన్ను మోసం చేసి అమ్మ నాన్నల్ని రోడ్డు మీద అడుక్కునేలాగా చేశారు కదా. ఇప్పుడు మిమ్మల్ని ఒంటరిగా అమెరికా పంపిస్తున్నాను. అక్కడ మీరు కూడా రోడ్ల మీద అడుక్కోవలసి వస్తుంది. ఎవరైనా సహాయం చేసి మిమ్మల్ని ఇండియాకి పంపించినప్పుడు అప్పటికి మీకు బుద్ధి వస్తే మనం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు గుడ్ బై అని రాసి ఉంది ఆ లెటర్లో. లెటర్ చదవడం పూర్తయ్యేసరికి ఫ్లైట్ టేకఫ్ అయిపోయింది. చైతన్య, శారద వాళ్ళ అమ్మ అమెరికా చేరుకున్నారు. ఎలాగైతే రాజారాం గారు, సుభద్ర గారు రోడ్ల మీద ఆకలితో అలమటిస్తూ తిరిగారో అలాగే చైతన్య, శారద వాళ్ళమ్మ కూడా ఆకలితో, బాధతో రోడ్డు మీద అలమటిస్తూ తిరిగారు. కార్తీక్ చైతన్య పిల్లలని తన తల్లిదండ్రుల దగ్గర ఉంచి తను అమెరికా వెళ్ళి అక్కడ అన్నీ చూసుకొని తిరిగి వాళ్ళందరూ ఇండియాకి వచ్చి వాళ్ళ అమ్మా నాన్నని జాగ్రత్తగా చూసుకుంటూ సంతోషంగా ఉంటారు. సంవత్సరం తర్వాత అష్టకష్టాలు పడి చైతన్య వాళ్ళు తిరిగి ఇండియాకి చేరుకుంటారు. కార్తీక్ ప్లాన్ ప్రకారం తన స్నేహితుల ద్వారా బుద్ధొచ్చాక తిరిగి ఇండియాకి వచ్చే ఏర్పాట్లు చేశాడు. శారద వాళ్ళ అమ్మ తన కొడుకు దగ్గరికి వెళ్ళిపోతుంది. చైతన్య, శారదలు సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళి తనను వేడుకొని అమ్మ, నాన్న, కార్తీక్ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేసిన తప్పులకు క్షమించమని అమ్మ నాన్న కాళ్ళు పట్టుకొని అడుగుతారు. కానీ రాజారాం గారు వాళ్ళు పడ్డ కష్టాలు తలుచుకొని క్షమించకపోవడంతో, నాన్న మాకు బుద్ధి వచ్చింది, మళ్ళీ ఇలాంటి తప్పు చేయడం, మమ్మల్ని క్షమించండి, మీ జీవితంలో స్థానం కల్పించండి అని కాళ్ళు పట్టుకొని ఏడుస్తారు. కొడుకు కన్నీళ్లు చూసి రాజారాం, సుభద్ర కరిగిపోయారు. కానీ కార్తీక్కి మాత్రం వాళ్ళ మీద ఉన్న కోపం తగ్గలేదు. వాళ్ళు నిజంగానే మారారా లేదంటే ఆస్తి కోసం నాటకాలు ఆడుతున్నారా అనే అనుమానం కార్తీక్ను వదలడం లేదు. తల్లిదండ్రుల బలవంతం మీద వాళ్ళని ఇంట్లోకి రాణించిన ఆస్తి మాత్రం తన అన్నకి ఇప్పుడే ఇవ్వొద్దని, మన షాప్ కూడా తను చూసుకోవడానికి వీల్లేదని, ఎక్కడైనా పని చేసుకోమని చెప్తాడు. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.